ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గంగాస్ అలమంద. ఈరోజు బీరకాయ తొక్కుతోటి పచ్చడి అండి. చూద్దాం ఎలా చేద్దామో. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త నువ్వులండి, 3 టేబుల్ స్పూన్ అండి, ఇది కాస్త వేయించుకున్నాము. ఇది వేగాక కాస్త జీలకర్ర అండి, ఇదంతా ఒక మిక్సీలో తీసుకుందాము. మిక్సీ గిన్నెలో ఒక 6-7 పచ్చిమిరపకాయలండి తీసుకుంటాము. కాస్త సాంబార్ వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. కాస్త ఆయిల్ వేసుకున్నాము. చూడండి, బీరకాయ తొక్కండి బాగా కడుక్కోవాలండి. కడుక్కుందని దీనిలో పచ్చిమిరపకాయల దాంట్లో వేయించుకున్న దాంట్లో నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలండి బాగా. పచ్చివాసన ఉంటే బాగుండదు, చట్నీ మొత్తం వాసన వస్తుంది. అందుకని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నువ్వుల్ని జీలకర్రని ఫస్ట్ పౌడర్ చేసుకున్నామండి. వేయాక తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకునేసరికి ఇంకా దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాస్త పసుపు అండి, కాస్త కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాస్త చింతపండు అండి. జీలకర్ర పేస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మగ్గింది, దీన్ని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. చూడండి, మగ్గిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇలా కాస్త నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై అయ్యింది. వేసాం కదా, దీంట్లో వేసేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తొక్కతోటి చట్నీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.